విష్ణు సహస్రనామంలోని 8వ శ్లోకం పఠిద్దాం. ఓం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. ఓం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. అందరి ప్రాణములకు అధీశ్వరుడైన ఈశ్వరుడు ప్రాణాలకు ప్రాణము వంటివాడు. అతని ప్రాణము మహాప్రాణము. ప్రాణములను పాలించే పరమప్రాణం అదే ఈశానము. ప్రాణములకు కేంద్రస్థానములో ఉన్న ఈశానుడు ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదిస్తాడు. అతడే అందరికీ బహిప్రాణము. అందరినీ మించినవాడు, అందరినీ పెంచినవాడు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు. అతడే ప్రజాపతి. అతనిలో బంగారం ఉంది, రత్నాలు ఉన్నాయి, రసనిధులు ఉన్నాయి, మధుధారలు ఉన్నాయి. సృష్టికి ముందు ఈ హిరణ్య గర్భుడే భూగర్భుడై మహీతాళాన్ని ఆ మధువుతో నింపాడు. మధువును చిలికే మాధవి అనగా వసుంధర అతనికి ప్రియురాలు. మంగళదేవత అయిన మాదేవి శ్రీదేవి లక్ష్మి అతని ఇల్లాలు. భూదేవికి శ్రీదేవికి ప్రీతిని కూర్చే మాధవుడు మధువులోని మాధుర్యాన్ని సేవిస్తాడు, దానిలోని మాంద్యాన్ని నిషేధిస్తాడు. అందువలనే అతడు మధుసూదనుడు అయ్యాడు. హరి ఓం తత్సత్.